వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఒకవైపు చూస్తే H1B వీసాల విషయంలో కూడా ఇప్పటికే కూడా $1,00,000 కడితే గానీ H1B వీసా కొత్తగా రాదు అని చెప్పి ఒక నిబంధన తెచ్చారు. ఇంకొకటి చూస్తే H1Bలో ఇప్పుడు కొత్తగా కూడా మరో నిబంధన తెచ్చేందుకు కూడా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా H1Bలో లాటరీ సిస్టమ్ అనేది ఉంది. ఈసారి ఈ లాటరీ సిస్టంలో కొన్ని మార్పులు తెచ్చేందుకు కూడా ఒక ప్రపోజల్ పెట్టారంట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకు వచ్చే శాలరీని బట్టి, వాళ్ళు అక్కడ చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి కూడా ఈ మార్పులు ఉండనున్నాయి. మరి ఈ మార్పులు ఎలా వర్తిస్తాయి, ఏంటి అనేది కూడా ఎన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ప్రజెంట్ దీని గురించి మాట్లాడటానికి అక్కడే యుఎస్ఏలో ఉంటున్నటువంటి, అంటే కడపలో అడ్వకేట్గా చేసి ఆ తర్వాత యుఎస్ఏలోనే అక్కడే లా కంప్లీట్ చేశారు ఆయన. ఇప్పుడు ఆయన అక్కడే ప్రీ బార్ కౌన్సిల్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్లోనే. భూమిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. మరి క్లియర్గా కూడా దీని గురించి తెలుసుకుందాం. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నిజంగానే భారతీయులకి అమెరికా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న భారతీయులకి ట్రంప్ భయం పట్టుకుందండి. రోజుకొక రూలు, కొత్త రూలు. మొన్నే $1,00,000 అన్నారు, ఇంకా అది జీర్ణించుకునే లోపే ఇంకో రూల్ తీసుకొని వస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఈ H1B లాటరీ సిస్టమ్ మీద ఏం రూల్స్ తీసుకొని వస్తున్నారు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, అసలు ఏంటిది? యూజువల్ గా అండి, ఇదేం కొత్త రూల్ ఏం కాదు. ఇది ఎప్పటి నుండి డిస్కస్ చేసుకుంటా రావడం జరిగిందండి ఈ వెయిటెడ్ సెలెక్షన్ సిస్టమ్ అనేది. ఇది మన ఈ 100K ప్రొక్లమేషన్ లో కూడా అక్కడ రాయడం జరిగింది. అంటే ఇది మినిమం వేజెస్ అనేది పెంచాలి, ఈ H1B లాటరీ సిస్టమ్ కూడా మనం మార్చాలి అనేది అక్కడ క్లియర్ గా రాయడం జరిగింది. విచ్ ఇస్ నాట్ న్యూ. అంటే ఈ రోజు ఏంటంటే ఇది నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఇది మేము త్వరలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, దీనికి ఏదన్నా మీకు ఏమన్నా పాజిటివ్ కానీ నెగిటివ్స్ కానీ మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే మాకు ఇవ్వండి అనేది ఈ కొంచెం పీరియడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అంతే. విచ్ ఇస్ నాట్ న్యూ. సో దీని గురించి మనము అంటే ఏదో లాటరీ సిస్టాన్ని రిమూవ్ చేస్తున్నారు, దీనివల్ల మనకు డిసడ్వాంటేజ్ జరుగుతుంది అంటే, సో దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్ డిసడ్వాంటేజ్ జరగడం వరకు కానీ, సో బట్ అంటే మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదైతే నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏంటి ఇప్పుడు తీసుకొని వస్తున్న మార్పులు? కానీ సరే, గత కొంతకాలంగా మీరు డిస్కస్ చేస్తూ ఉన్నారంటున్నారు. అసలు ఏంటి ఆ మార్పులు తీసుకొని వస్తుంది లాటరీ సిస్టంలో, ఇన్ డీటెయిల్గా చెప్పరా? అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే ఇది ఎందుకు H1B సిస్టమ్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, ఈ లాటరీ సిస్టమ్ అనే దాని గురించి చెప్తానండి. 1990లో ఆ టైంలో అమెరికాకి కొంచెం స్కిల్ వర్కర్స్ కావాల్సి ఉండేది. సో వీళ్ళందరినీ అంటే వివిధ దేశాల నుండి మనం కంట్రీలోకి ఎలా తీసుకొని రావాలి అంటే, ఇక్కడ మాస్టర్స్ అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వాళ్ళని అనుకున్నప్పుడు ఒక కొత్త లాటరీ సిస్టమ్ అంటే ఈ H1B వీసాస్ అనేది ఇష్యూ చేద్దాము ఫారిన్ వర్కర్స్ కి, దాని ద్వారా అమెరికాకు రాగలరు అనేది వాళ్ళు ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఈ 60,000 ప్లస్ 25,000 వీసాలే ఎందుకు ఇవ్వాలి అనుకున్నారంటే, సో ఎక్కువ మంది రావడం వల్ల ఏమైనా మన అమెరికన్ వర్కర్స్ కి ఏమైనా డిసడ్వాంటేజ్ అవుతుందా, ఇక్కడ ఉన్న జాబ్స్ ఏమైనా వాళ్ళు తీసుకెళ్లిపోతారా అంటే అన్లిమిటెడ్ ఇవ్వడం వల్ల, అందుకు న్యూమరికల్ ఫిగర్ అనేది పెట్టడం జరిగింది. అంటే 60,000 65,000 బయట దేశాల నుండి ఎవరైనా అప్లై చేయొచ్చు, 20,000 ఇక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఈ 20,000 వీసాస్ అనేది ఇష్యూ చేస్తారని చెప్పడం జరిగింది. సో దీంట్లో కూడా కొన్ని ఏదో అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నది కానీ, లేకపోతే దీంట్లో కొన్ని లూప్స్ అనేది అఫ్ కోర్స్ గా ఉంటాయి విచ్ ఇస్ లీగల్. అంటే సో ముందంతా 2024 కన్నా ముందు ఏమైతుందంటే, సో చాలా సార్లు అంటే ఒక ఎంప్లాయీ చాలా పిటిషన్స్ ఫైల్ చేసేవాళ్ళు, అంటే ఈ లాటరీలో ఛాన్సెస్ ఎక్కువ రావాలని వాళ్ళు ఎక్కువ అప్లికేషన్స్ ఫైల్ చేసేవాళ్ళు. 2024లో ఏం చేశారంటే, ఒక పాస్పోర్ట్ కి ఒక అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో దాని లేటర్ రైట్ నో ఇది కొత్త రూల్ ఏంటంటే అండి, సింపుల్ గా ఈ వెయిటెడ్ సిస్టమ్ ని చెప్తానండి. వేజ్ లెవెల్ ప్రకారము మనకు లాటరీలో ఛాన్సెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ అంటే దేర్ ఆర్ 4 types ఆఫ్ వేజ్ లెవెల్స్ ఉన్నాయండి. అంటే వేజ్ లెవెల్ 1, 2, 3, 4 అంటే 4 ఇస్ ద హైయెస్ట్, 1 ఇస్ ద లోయెస్ట్. ఓకే, అంటే ఎక్కువ సాలరీ వచ్చే వాళ్ళేమో లెవెల్ 4 లో ఉంటారు, తక్కువ సాలరీ వచ్చే వాళ్ళు 11 వాళ్ళు, ఇంకా మిగిలిన వాళ్ళు ఇన్ బిట్వీన్ లో ఉంటారు. ఇప్పుడు వేజ్ లెవెల్ 4 అనే వాళ్ళు ఎవరు ఉంటారంటే, డైరెక్టర్స్ కానీ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటారు కదండి, వాళ్ళు ఉంటారు. వేజ్ లెవెల్ 3 లో ఉండే వాళ్ళు మేనేజర్స్ కానీ, లేకపోతే హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. వేజ్ లెవెల్ 2 లో ఉండే వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ గా వర్క్ చేసి కింద సబార్డినేట్స్ వాళ్ళకి ట్రైన్ చేసేవాళ్ళు, అంటే కొంచెం క్వాలిఫైడ్. వేజ్ లెవెల్ 1 లో బేసిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే మాస్టర్స్ కంప్లీట్ చేశాను, లేకపోతే బ్యాచిలర్స్ కంప్లీట్ చేశాను, వాళ్ళందరినీ వేజ్ లెవెల్ 1 లో వేస్తారు. సో ఇది ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది వేజ్ లెవెల్ 4 లో ఉంది అనుకోండి, నా పేరు 4 times లాటరీలో పేరు వేస్తారండి. అంటే ముందు ఒకసారి ఉండేది, మీరు ఎన్నిసార్లు అయినా అప్లై చేయండి, ఒక నా పేరు సాయి శ్రీనివాస్ రెడ్డి అంటే సాయి శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారి ఆ లాటరీకి వెళ్ళేవాడు. రైట్ నో అలాని కాదు, అది వేజ్ లెవెల్ 4 లో ఉంటే నా పేరు 4 సార్లు ఆ లాటరీకి వెళ్ళేది. సో వేజ్ లెవెల్ 1 వాళ్ళు ఒకసారి వెళ్తారు. ఓకే,
ఇంకా సో బేస్ లెవెల్ దాని 2లో అకార్డింగ్లీ ఉన్న వాళ్ళు 2 సార్లు, 3లో ఉన్న వాళ్ళు 2 3 సార్లు. సార్లు. అంటే ఈ యా సిస్టంలో చూసుకుంటే స్కిల్డ్ వర్కర్స్ని లూజ్ అవ్వకుండా ఉండటానికి ఈ రకమైన చేంజెస్ తీసుకొని వస్తున్నారు, అదేనా? అంటే కైండ్ ఆఫ్ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ అదే అండి. సో దీని ద్వారా ఎవరు నెగిటివ్ అయిపోతారంటే ఇప్పుడు నాలాంటి ఇప్పుడు రీసెంట్ గా మాస్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కొంచెం డిసడ్వాంటేజ్ ఉండిపోతుంది. సో ఎందుకంటే సో దీని ద్వారా ఏమైతే నాకు ప్రాబిలిటీ అనేది తగ్గిపోతుంది కదండి లాటరీలకి. ఇప్పుడు అంటే అవును. ఒక చిన్న క్యాలిక్యులేషన్ కూడా చేశాను. వేజ్ లెవెల్ 4 లో ఉండే వాళ్ళకి సుమారు 75% ఛాన్స్ ఉంటుంది అంటే H1B లాటరీ పిక్ కావడానికి. వేజ్ లెవెల్ 1 వాళ్ళకి 15%. అంటే దీని ద్వారా ఏమైతుందంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేది కొంచెం హార్డ్ అయిపోతాయి, టఫ్ అయిపోతుంది అండి దీని ద్వారా. అంటే మనల్ని హైర్ చేసుకునే వాళ్ళు కొంచెం లిమిటెడ్ అయిపోతారు. అంటే ఒకటి సో అది స్కిల్డ్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు లెవెల్ 4లో ఉంటున్నారు. అవును. ఇప్పుడే ఉన్న స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ లెవెల్ 1లో ఉంటున్నారు. కానీ ఈ లెవెల్ 1లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ వర్క్ చేసి కానీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా కంపెనీస్ పెట్టి కానీ వీళ్ళు కూడా డైరెక్టర్స్కి వెళ్ళే పొజిషన్ ఉంది కదా, ఇక్కడ కూడా స్కిల్ని వాళ్ళు లూజ్ అవుతున్నట్లే అవుతుంది కదా అమెరికా. అంటే అది అంటే ఆర్గ్యుమెంట్ ప్రకారం తప్పకుండా లూజ్ అయిపోతుందని అనుకోవచ్చండి. సో కానీ అంటే వీళ్ళేమంటారంటే సో H1B అనేది అమెరికా ఎకనామీకి ఎలా బెనిఫిట్ అవుతుందో దాని విధంగా ఆలోచించాలి తప్ప దట్స్ నాట్ టువర్డ్స్ అన్ ఎంప్లాయీ కదా అనేది వీళ్ళు చేసే ఓకే. ఆర్గ్యుమెంట్. అంటే ఏ దేశమైనా కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు తప్ప దట్స్ నాట్ అబౌట్ ద ఎంప్లాయీస్ కదండి. అదొకటే డిసడ్వాంటేజ్ అండి. అండ్ సో వన్ మోర్ సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ విషయంలో ఇక్కడ యుఎస్ మాస్టర్స్ చేసే వాళ్ళకు కొంచెం ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఏమైతుందంటే వీళ్ళకి 20,000 వీసాస్ అనేది సపరేట్ గా ఇష్యూ చేస్తారు. సో ఫస్ట్ వీళ్ళకి ఏమైతుందంటే నేను ఒకవేళ నాకు యుఎస్ మాస్టర్స్ ఉంది అనుకోండి, నేను వేజ్ లెవెల్ 3లో ఉన్నాను. ఫస్ట్ నేను ఈ 20,000 వీసాస్ లో 3 times నేను ఈ లాటరీకి వెళ్తాను. ఒకవేళ నేను ఇక్కడ పిక్ కాకపోయినా అనుకో మళ్ళీ 3 times నేను ఈ 65,000 దాంట్లో వెళ్ళిపోతాను. దీని ద్వారా ఏమైతుందంటే యుఎస్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళు కొంచెం అడ్వాంటేజెస్ కి వెళ్ళిపోతుందండి. అంటే ఎందుకంటే అది కూడా మీరు అడగచ్చు ఎందుకు అంటే వాళ్ళు $60,000 $70,000 అంటే 60 నుండి 70 లక్షలు ఫీజు కడుతున్నారు కాబట్టి అందుకే వాళ్ళకు కొంచెం ఎగ్జంప్షన్ ఇవ్వాలని అది కూడా పెట్టడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందండి? సో రైట్ నౌ ఇప్పుడు 30 days పబ్లిక్ కామెంట్స్ అనేది ఇష్యూ చేయడం జరిగిందండి. సో మేబీ నెక్స్ట్ లాటరీకి ఇంప్లిమెంటేషన్ కావచ్చు అంటే 2026 మార్చ్ లో ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా. అండ్ మరి ఈ టైంలో కనుక చూసుకుంటే H1B వీసాల విషయంలో కూడా కొన్ని రూల్స్ తీసుకొని వచ్చారు. అవి ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి వర్తించు? ఇప్పుడు మనం చూసుకుంటే F1, L1 వీసాలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, ఒకసారి ఆ రూల్స్ గురించి మనం మాట్లాడదామా? వచ్చిన రూల్స్ ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి వర్తించు అన్నది. సో యూజువల్ గా ఈ H1B వీసాస్ అనేది మాత్రము కంప్లీట్ గా అంటే ఏమంటారు H1B లాట్ అంటే అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఒకటి ఇవన్నీ వర్తిస్తాయి. ఈ వెయిటెడ్ సెలెక్షన్స్ కానీ F1 స్టూడెంట్స్ కి మాత్రమే ఈ H1B వీసా రూల్స్ అనేది వర్తిస్తాయి. అండ్ సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ అదేమంటారు డౌట్ ఉంది ఏమన్నా నెక్స్ట్ ఇయర్ నుండి మేము 100K పే చేయాలా, నెక్స్ట్ ఇయర్ నుండి 100K పే చేయాలంటే సో రైట్ నౌ ఇప్పుడు మాత్రం ఎక్కడే కానీ ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడే కానీ రాలేదండి ఈ రోజు వరకు. అంటే ఈ రోజు 24th September 2025 రోజు వరకు ఎక్కడే కానీ ఇది ఎలా ఇంప్లిమెంటేషన్ జరగాలి, ఎవరికి 100K పే చేయాలి ఏంటి ఇవన్నీ ఆ డౌట్స్ అనేది కానీ ఎక్కడే కానీ మనకు క్లియర్ చేయలేదు. సో వీ డోంట్ నీడ్ టు వరీ యాజ్ ఆఫ్ నౌ. ఇది 2026 మార్చ్ లో ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆ రోజు కూడా సో చాలా మంది కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటది కాబట్టి దే వోంట్ బి ఎనీ ఇష్యూస్ అయితే నేను అనుకుంటున్నాను. అండ్ లెట్ మీ టెల్ యూ ఈ వెయిటెడ్ సెలెక్షన్ ని కూడా ఆల్రెడీ సో 2019లోనో 2020లోనో ఆల్రెడీ ఈ రూల్ తీసుకొని రావాలని ట్రై చేశారు ఆ రోజు ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఆ రోజు కంప్లీట్ గా నెక్స్ట్ వచ్చిన బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని రివోక్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు ట్రంప్ ఏం తీసుకొని వచ్చారంటే ఈ వేజ్ లెవెల్ 1, 2ని కంప్లీట్ గా రిమూవ్ చేయడం జరిగిందండి ఆ రోజు. అంటే వేజ్ లెవెల్ 1, 2 లెవెల్ వాళ్ళకి ఎక్కడ కానీ H1B వీసాస్ రావు అనేటట్టుగా చేశారు. కానీ ఇప్పుడు ఏమైతే ఫేర్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అందుకు కోర్టు కూడా కొంచెం ఏమన్నా సో అవును వీళ్ళకి అధికారం ఉంది అని చెప్పే అవకాశం కూడా ఉంది ఈ విషయంలో. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే అక్కడే పేరెంట్స్ ఉంటారు, పిల్లలు డిపెండెంట్ వీసా మీద అక్కడికి వెళ్ళుంటారు. ఆ డిపెండెంట్ వీసా మీద చదువుకుంటున్న పిల్లల పరిస్థితి ఏంటి ఈ H1B వీసాల గందరగోళంలో?
ఆ, అంటే అంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే అంటే మన సో హౌ ద ఇండియన్ సొసైటీ వర్క్స్ అనేది సో ద హౌ ద ఫాదర్ ఈస్ అండ్ దట్స్ హౌ ద ఫ్యామిలీ కొన వర్క్స్ అనేది మనకు తెలుస్తుంటది కదా. సిమిలర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ కూడా అలానే ఉంటదండి. అంటే H1B హోల్డర్ అంటే ఐదర్ మదర్ అయినా కానీ ఫాదర్ అయినా కానీ ప్రిన్సిపల్ H1B హోల్డర్ తన స్టాటస్ బట్టి కింద డిపెండెన్స్ అనేది వర్క్ అవుతూ ఉంటారండి. అంటే ఇప్పుడు తనది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రివోక్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా H4 వాళ్ళది కూడా ఆటోమేటిక్ గా రివోక్ అయిపోతుంది. సో అంటే ఈ H4 అనేది less than 21 years వాళ్ళకి ఒకటి వర్తిస్తుందండి. అంటే వైఫ్ కి అంటే బెటర్ హాఫ్ కి లేకపోతే బెటర్ హస్బెండ్ కి లేదా కింద ఉన్న less than 21 years ఉన్న అన్మ్యారీడ్ చిల్డ్రన్ కి మాత్రమే ఈ డిపెండెన్స్ అనేది వర్తిస్తుంది. 21 years తర్వాత వాళ్ళు F1 స్టాటస్ కి చేంజ్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. అండ్ ఇప్పుడు ఈ రూల్స్ తో కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా H1B లేనట్లే కదా, ఇక కొత్తగా H1B ఎవరికి రానట్లేనా? అంటే కొంచెం మీరు అన్నట్టు రానట్టే అంటే ప్రాబిలిటీ విపరీతంగా తగ్గిపోతుందండి. అంటే సో అంటే రానట్టే అంటే మనం ఎక్కడే కానీ భయపడాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ ఫేక్ ఛాన్సెస్ ఫర్ అస్. అంటే అప్పుడు బేస్ లెవెల్ 2లో అంటే కొంచెం మనం స్కిల్డ్ గా బాగా నేర్చుకున్న తర్వాత, సబ్జెక్ట్ బాగా వచ్చిన తర్వాత, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చిన తర్వాత మనకు అమెరికాలోకి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్ నో ఉన్న బేసిక్ లెవెల్ ఎంట్రీ జాబ్స్ కి మాత్రం మనకు వచ్చే అవకాశం లేదు. బట్ ఎవ్రీథింగ్ గోయింగ్ టు బి గుడ్ అండి. సో వీ డోంట్ నీడ్ టు వరీ అట్ ఆల్. అంటే ఆ H1B లాటరీ అలానే ఉంటుంది. కొంచెం ఛాన్సెస్ అనేది కొంచెం తగ్గిపోతా వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి మీకు 15% ఛాన్స్ ఉంటుంది అమెరికాకి రావాలనుకుంటే. వేజ్ లెవెల్ 4 నుండి మీరు అంటే పెద్ద హైయర్ ఎక్స్పీరియన్స్ నుండి మీరు అమెరికాకి రావాలంటే మీకు ఆల్మోస్ట్ లైక్ 70 to 80% ఛాన్స్ ఉంటుంది అంతే. అయితే ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వాటి పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు నార్మల్గా ఇండియన్స్ని కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని కానీ వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కోసమే వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు. అవునవునండి. ఇప్పుడు ఆ అంటే నేను ఇండస్ట్రీస్ చేయాలనుకున్న ఆర్గ్యుమెంట్ కూడా అదే అండి. అంటే రైట్ నో నేను అంటే త్వరలో ఒక పేపర్ రాయాలనుకున్నా, దాంట్లో కూడా అదే చేయాలనుకుంటున్నాను. అంటే ఎందుకంటే చిన్న చిన్న అంటే కన్సల్టింగ్ ఫర్మ్స్ కానీ చిన్న చిన్న కంపెనీస్, ఈ మీడియం సైజ్ కంపెనీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ ఏ దేశానికైనా కానీ. అంటే ఎందుకంటే వాళ్ళే దిగున సప్లై ఎవ్రీథింగ్ టు ద టాప్ ఫర్మ్స్. సో వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు మీరు చెప్పినట్టు. అంటే ఎందుకంటే వాళ్ళకు ఈ H1B లాటరీ సిస్టమ్ లోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే తక్కువ జీతాలు ఇవ్వగలరు, వాళ్ళ కెపాసిటీ అలానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ గూగుల్ కానీ వీళ్ళందరికీ అయితే కొన్ని లక్షల డాలర్లు వాళ్ళకి శాలరీ పే చేసే కెపాసిటీ కానీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. అంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉండదు కానీ ఎంప్లాయర్స్ ఉండదు. సో అది కొంచెం ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందండి. అంటే చిన్న చిన్న కంపెనీస్ మీరు అన్నట్టు. సో అలాంటి వాళ్ళ కొంచెం విషయంలో చెప్పండి, ఏదో కొంచెం చెప్తున్నారు. డిసడ్వాంటేజ్ కూడా ఉంటదండి. అంటే బట్ లెట్స్ సీ అండి. అంటే ఆ పబ్లిక్ కామెంట్స్ లో కూడా అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేసి దీంట్లో సజెషన్స్ ఇస్తారు. అంటే ఈ విషయంలో కూడా ఈ చిన్న చిన్న కన్సల్టింగ్ ఫర్మ్స్ కూడా డిసడ్వాంటేజ్ అయిపోతుంది అని చెప్పడానికి కూడా అక్కడ చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళు కూడా ఏమైనా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఏమైనా ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చండి ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఇప్పటికే తీసుకుంటే ఇలాంటి నిర్ణయాలతో ఆల్రెడీ కూడా ఇప్పుడు యుఎస్ఏలో ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక బనానా కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది. ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా దేశం నుంచి పంపించడం నిజంగానే అది అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉందా? ఏం జరుగుతుంది అక్కడ అసలు ఇప్పుడు? అంటే సో అంటే ఇన్ఫ్లేషన్ రేట్ అయితే అంటే తప్పకుండా పెరుగుతూనే ఉంది. డైలీ పెరుగుతూనే ఉంది. అదైతే మీరు చెప్పినట్టు అదైతే వాస్తవమే. అంటే బనానా రేట్ అంటే సో యూజువల్ గా హౌ ద ఇన్ఫ్లేషన్ అంటే ఈ ధరలు అనేది ఎలా పెరుగుతాయి అనేది చెప్పడానికి ఈ బనానాతో కంపారిజన్ చేసి చెప్తుంటారు అంతే. లైక్ బనానా రేట్లు అయితే ఇట్ డజంట్ మ్యాటర్. యా సో లైక్ కరెస్పాండింగ్ గా ఈ బనానా రేట్స్ పెరిగాయి. అంటే అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నాం ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా 50% టారిఫ్స్ అనుభవిస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ ఇండియన్ స్టోర్ లో కానీ ఇండియా నుండి మనం ఇక్కడికి తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు కూడా విపరీతంగా ప్రైజెస్ పెరిగాయి. అంటే లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. రీసెంట్ గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏదో ఇండియా నుండి పికిల్స్ ఏదో పార్సల్ తీసుకుని వస్తే అతనికి నోటీస్ రావడం జరిగిందంటే సుమారు నువ్వు ఎంతనో $700 $800 నువ్వు ట్యాక్స్ కట్టాలి, ఇది కస్టమ్స్ డ్యూటీ కట్టిన తర్వాత మేము ఇది రిలీజ్ చేస్తామనేదో చెప్పడం జరిగిందంట. సో అంటే పికిల్స్ కి దీనికి కూడా విపరీతమైన ట్యాక్సెస్ వేస్తున్నారు అనేది అయితే దాని ద్వారా మనకు తెలుస్తుంది. ఓ మన ఇండియన్స్కి మేబీ ఇది నిజంగానే చాలా చేదు వార్తే. ఎందుకంటే యుఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్సిల్స్ త్రూ కూడా అసలు చక్కగా ఇండియాలో ఉన్నట్లే ఫీల్ అయ్యేలాగా పికిల్స్ కానీ వాళ్ళు మిస్ అయ్యే వెజిటేబుల్స్ కానీ స్వీట్స్ కానీ ప్రతిదీ తెప్పించుకుంటున్నారు. ఈవెన్ అది ఇండియాలో ఒక బూమింగ్ బిజినెస్ లాగా కూడా మారింది ఇలా పార్సిల్స్ పంపించడం ఇప్పుడు. అవునవునండి. సో అది కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది అండి. అంటే ఐఎమ్ షూర్ లైక్ అంటే ఇది కొంచెం డిప్లొమసీగానే త్వరలో దీన్ని అయితే రిజాల్వ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. యుఎస్కి వెళ్ళాలి,
ఇలా అసలు అంటే ఎవరైనా వెళ్తారని మీరు అనుకుంటున్నారా? లేకపోతే అసలు ఆ దేశమైనా కానీ ఇప్పుడు సపోజ్ ఇండియా నుంచి అక్కడికి వస్తున్నారు అనుకో, $1,00,000 వాళ్ళు కట్టి రాగలుగుతుంది అంటే హీఈస్ వెరీ ఎఫిషియంట్. అలాంటి వాళ్ళని లూజ్ అవటానికి ఆ దేశం కూడా ఇష్టపడదు కదా. అవునవునండి. అంటే చూడాలండి. అంటే ఇంకా మనకు 100K అనేది జస్ట్ ఇంప్లిమెంటేషన్ అయితాది అని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి అంటే మనం ఎక్కువ ఆలోచించకూడదు దాని గురించి అయితే నేను అనుకుంటాను. ఈవెన్ ద కోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ద కోర్ట్స్ కూడా టేక్ కేర్ ఆఫ్ ద లీగాలిటీ ఆఫ్ ద ఇష్యూస్ అండి అక్కడ. మ్మ్. అయితే అసలు అంటే ఈ సో రూల్స్ మనకు అన్ని కూడా ఎన్ని రోజుల పాటు ఉంటాయి అనుకోవచ్చు శ్రీనివాస్ గారు? మీ గట్ ఫీలింగ్ ఏంటి అసలు ఈ రూల్స్ మీద? సో యూజువల్గా ఒకవేళ ఈ వెయిటెడ్ సెలెక్షన్ మాత్రం ఒకవేళ తీసుకొని వస్తే మాత్రం ఇట్ గోనా కంటిన్యూ ఫర్ ద ఇయర్స్ అండి. అంటే ఒకసారి ఇట్లాంటిది ఏదైనా చేంజెస్ తీసుకొని వస్తే అది సో లాంగ్ టర్మ్ గా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఈ 100K మాత్రము లెట్ మీ బి మోర్ క్లియర్, ఇది 12 months మాత్రమే ఇది వ్యాలిడిటీ ఉందండి, అంతే. 12 నెలలు మాత్రమే. సో 12 నెలల తర్వాత ఈ 100K రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది నార్మల్గా ఇంప్లిమెంటేషన్ కాకోకుండా కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సో ఏ లాట్ ఆఫ్ కార్పొరేషన్స్ వాళ్ళు కొంచెం గైడ్ అంటే గవర్నమెంట్ కి డిప్లొమాటిక్ గా వాళ్ళు ఏమైనా పిటిషన్స్ ఇవ్వడం కానీ దీని ద్వారా మాకు హైరింగ్ క్యాపబిలిటీ తగ్గిపోతుంది అని చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఇదైతే 100K మాత్రం మనం అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదైతే నా ఒపీనియన్ అండి. అండ్ వెయిటెడ్ సెలెక్షన్ సిస్టమ్ మాత్రం ఇట్ గోనా కంటిన్యూ. 100K అనే అంశం మాత్రం ఎక్కువగానైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఇంప్లిమెంట్ అవ్వచ్చు, అవ్వకుండా పోయే ఛాన్సెస్ అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? అవును, 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే అంటే కంట్రీ కూడా ఒకసారి ఆలోచిస్తుంది కదా, 100K పే చేయగల కెపాసిటీ కంపెనీస్ కు ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచిస్తుంది. కాబట్టి సో వీ డోంట్ నీడ్ టు వరీ. అంటే ఇప్పుడు సింపుల్ గా ఒకటి చెప్పాలంటే ఈ 100K 85,000 వీసాస్ కి పే చేయాలంటే ఒక్కొక్క ఎంప్లాయీకి సుమారు 71,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ వీసా ఖర్చులకు కంపెనీ పెట్టాలి. 71,000 crores కంపెనీ దగ్గర ఉంటుందా లేదా అని కూడా ఒకసారి క్వశ్చన్ మార్కే కదండి. అంటే అన్ని వేల కోట్లు అండ్ దీని అంటే వాళ్ళ తర్వాత ప్రాఫిట్స్ ఏముండదు. దీని తర్వాత వస్తున్న సెటైర్లు ఏంటంటే H1Bకే ఇంత పెట్టారంటే నెక్స్ట్ గ్రీన్ కార్డు కావాలంటే ఇంకొన్ని కోట్లు కట్టమంటారేమో, డైరెక్ట్గా ఇచ్చేస్తామంటారేమో, దాన్ని కూడా అమ్మేస్తారేమో అంటున్నారు. ఆల్రెడీ ఒకటి వచ్చింది కదండి, సో గోల్డెన్ ట్రంప్ కార్డ్ అనేది. సో సో ఇఫ్ యూ పే లైక్ సో $1 million లైక్ $5 million ఉంటే నీకు ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ వచ్చేస్తాయి. ఓకే, ఇంకా డైరెక్ట్గా నువ్వు బిఫోర్ అమెరికాలో ఉన్నావా లేదా ఏం సంబంధం లేదు, నువ్వు అంత పే చేయగలిగితే చాలు. అంటే సుమారు 40 కోట్లు అనుకోండి మన ఇండియాలో. ఓకే, 40 కోట్లు. ఇండియా లెక్క 40 కోట్లు ఉంటే నీకు ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ వచ్చేస్తుంది. సో యూ డోంట్ నీడ్ టు వెయిట్. అంటే ఇప్పుడు H1B లో రావడం మళ్ళీ గ్రీన్ కార్డ్ కి అప్లై చేయడం అది సుమారు 20,000 తర్వాత అదేం అవసరం లేదు. నీ దగ్గర 20 కోట్లు ఉంటే అదే 40 కోట్లు ఉంటే నీకు ఆటోమేటిక్ గా అప్పుడే సిటిజన్షిప్ ఇచ్చేస్తా. సో ఇప్పుడు అమెరికాలో సిచ్యువేషన్స్ కనుక చూసుకుంటే రీసెంట్గా అంటే కొన్ని విషయాలు కనుక చూసుకుంటే ఈవెన్ మహేష్ బాబు వాళ్ళ కొడుకు కూడా రేసిజం ఫేస్ చేశారని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. రేసిజం ఫేస్ చేస్తే మూవీ షూటింగ్ వదిలేసి మహేష్ బాబు వచ్చాడని ఇలా ఒక న్యూస్ వచ్చింది. అయితే దీని తర్వాత మొన్న ఈ మధ్య జరిగిన ఘటన ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన ఇండియన్ని ఒక అబ్బాయిని కూడా చంపేశారు. అసలు ఏం జరిగింది ఆ ఘటనలో ఏంటి? వెంటనే కూడా అది న్యూస్లోకి కూడా రాలేదు. ఒక రోజు తర్వాత ఆ విషయం తెలిసింది. వాళ్ళ ఫాదర్కి కూడా ఇప్పటికీ కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో ఏమీ తెలియని పరిస్థితి. అంటే సో అంటే లెట్ మీ బి మోర్ ప్రాక్టికల్ అండ్ సో ట్రూత్ఫుల్ టు యూ అండి. అంటే ఇక్కడ అంటే రేసిజం ఫేస్ చేశారా లేదా అనేది దీస్ ఆల్ ద అలిగేషన్స్ అండి. అక్కడ ఇక్కడే కానీ మనకు డాక్యుమెంటరీ ప్రూఫ్ అయితే లేదు, విచ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో కానీ మీరు చెప్పే ఫ్యాక్ట్స్ మాత్రం అంటే కైండ్ ఆఫ్ నిజము. సో ఏమైందంటే అతని పేరు మొహమ్మద్ నిజాముద్దీన్, హీస్ ఫ్రమ్ తెలంగాణ, ఎక్కడ నుండో మహబూబ్ నగర్ అనుకుంటాను. సో సో హీస్ అరౌండ్ లైక్ 30 years old. హీస్ వర్కింగ్ సెయింట్ క్లారాలో కాలిఫోర్నియాలో వర్క్ చేస్తున్నాడంట తను. సో ఏమైందంటే నాకు తెలిసిన అంటే అకార్డింగ్ టు ద అఫీషియల్ ఫ్యాక్ట్స్ ఏమైతుందంటే ఏదో వాళ్ళ రూమ్మేట్ కి తనకు ఒక చిన్న గొడవ జరిగేసి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంట. సో కొట్టుకుంటుంటే పోలీస్ అప్పుడే ఎవరో అతని పక్కనున్న అతనే లేకపోతే వాళ్ళిద్దరిలోనే ఎవరో పోలీస్ కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు రూమ్ లేకి రావడం జరిగింది. రూమ్ లేకి వస్తానే మీ చేతులు పైకి ఎత్తండి అన్నప్పుడు మొహమ్మద్ నిజాముద్దీన్ అనే తను చేతులు పైకి ఎత్తకోకుండా అలానే
అంటే ఏదో చేతులు కిందనే పెట్టుకుంటే వాళ్ళు కొంచెం ఇక్కడ ఏమైతుందంటే ఆ చేతులు కింద పెట్టుకోవడం వల్ల ఇక్కడ సో మీ అందరికి ఆల్రెడీ తెలిసి ఇక్కడ గన్ కల్చర్ అనేది విపరీతంగా ఉంటుంది. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు క్యారీ ద గన్ అని. సో ఆ గన్ ఏమన్నా ఉండిండొచ్చేమో అని తను కొంచెం పోలీస్ ఆఫీసర్ ప్రిజ్యూమ్ చేసుకుని 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత అతని చేతులు పైకి ఎత్తకపోతే షూట్ చేశారు అనేది. సో అకార్డింగ్ టు ద అఫీషియల్ డాక్యుమెంటరీ ఇదండి ప్రస్తుతానికి అయితే. అండ్ మీరు అన్నట్టు వాళ్ళ ఫాదర్ కి 1 వీక్ 1.5 వీక్ తర్వాత తెలిసిందంటే అదైతే వాస్తవమే అనుకుంటున్నాను. అంటే ఒక 2-3 డేస్ తర్వాతే వాళ్ళకు పేరెంట్స్ కి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని అయితే ప్రాక్టికల్ గా తెలుస్తుంది. సో రైట్ నౌ అది ఏ ప్రాసెస్ లో ఉంది ఏంటి అనేది మాత్రం ఎవరికే గానీ న్యూస్ అయితే తెలియదండి. ఇది September 3rd వెళ్తే ఇండియన్ న్యూస్ పేపర్స్ కి September 20th తెలిసింది. సో యూ కెన్ అండర్స్టాండ్ ద ఈ ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది ఎంత దూరంగా వెళ్ళిపోయిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే దానికి ముందులే ఇంకొక న్యూస్ ఏం బయటకు వచ్చిందంటే దానికి ముందులే ఈ అబ్బాయి ఒక లెటర్ రాశారు. దాంట్లో తను ఈ తెల్ల జాతీయుల మధ్య నేను ఫేస్ చేస్తున్న రేసిజం ఏంటని కానీ ఇప్పటికి చాలు వీళ్ళ గురించి వీళ్ళు ఏమైనా కింగ్ అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి కూడా ఒక లెటర్ రాసినట్లుగా కూడా బయటకు వచ్చింది. అంటే ఎక్కడే గానీ అది అఫీషియల్ గా మనకి ఎక్కడ తెలియదండి. యూజువల్ గా నేను కూడా ఈ సెకండ్ హ్యాండెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా న్యూస్ ఛానల్స్ కానీ లింక్డ్ఇన్ ద్వారా నేను చదివిండేది తప్ప ఎక్కడే గానీ మనకు అంటే దాని గురించి మనం ఎక్కువ కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ అంటే ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ మన భారతీయుల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు కొంచెం భయపడతారు దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసే కొద్దీ. సో మనం దాని గురించి అంటే ఆ టాపిక్ గురించి ఎక్కువ మనం మాట్లాడకూడదు అయితే నేను అనుకుంటున్నాను. మాట్లాడొద్దు, కానీ ఒకవేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి సందర్భాల్లో మనం అది అవేర్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. అండి అంటే ఐ డోంట్ వాంట్ అంటే హౌ ద H1B హోల్డర్స్ ఎలా సఫర్ అవుతారో అంటే వాళ్ళకి ఎలాంటి రీడ్రెసల్ ఫోరమ్స్ ఉంటాయో నాకు తెలియదు. కానీ బట్ ఇన్ ద స్కూల్స్ మాత్రం ఇవైతే ఎక్కడే కానీ అలో చేయరండి. అంటే నేను కూడా ఒక స్టూడెంట్ గానే నేను ఇక్కడికి వచ్చాను, నేను చదివాను కూడా ఇక్కడే. సో ఎక్కడే కానీ ఒకవేళ అలాంటిది ఫీల్ అయితే ఇక్కడ కాలేజెస్ కానీ డిఓస్ కానీ చాలా కాంప్లికేటెడ్ గా వర్క్ చేస్తారు, చాలా వెల్కమింగ్ గా ఉంటారు. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మిమ్మల్ని మా దగ్గరికి రండి, మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా చెప్పే అవకాశాలు కూడా. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నాకు జరిగిండేది. సో మన పహల్గామ్ అటాక్ జరిగింది కదండి. సో ఐ థింక్ ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మార్చ్. ఓకే, సో అది జరిగినప్పుడు సో నాకు కాలేజ్ నుండి కాల్ రావడం జరిగింది. సో ఒకసారి మమ్మల్ని వచ్చి కలువు అన్నారు. సో ఐ థాట్ లైక్ దేనికి కలవాలి, దేర్ ఇస్ నో పర్పస్ కదా, ఎందుకు కలవాలి అంటే వాళ్ళు నాకు మెసేజ్ చేయడం ఏంటంటే పహల్గామ్ అటాక్ జరిగింది కదా, మీరేమన్నా మెంటల్ గా డివాస్ట్ అవుతారా, డిస్ట్రెస్ గా ఫీల్ అవుతారా, ఏమన్నా మెంటల్ గా కొంచెం ఏమైనా ఇబ్బంది పడిపోతారేమో, ఒకసారి మాకు వచ్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యూ డోంట్ నీడ్ టు వరీ అట్ ఆల్, మేమంతా మీకు తోడుగా ఉంటున్నాం అనేది మా కాలేజ్ నుండి కాల్స్ చేయడం జరిగింది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ అంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఎలా వర్క్ చేస్తాయి, అంటే కొంచెం ఈ రేషియల్ సెపరేషన్ కానీ రేషియల్ సెగ్రిగేషన్ గురించి ఎలా అగేన్స్ట్ గా వర్క్ చేస్తాయో ఆ సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మనకు అర్థమవుతుందండి. అండ్ అతను H1B హోల్డరా లేకపోతే ఏంటి అనేది మాకు తెలియదు కాబట్టి సో తనకు ఎలాంటి రీడ్రెసల్ తీసుకున్నారో అయితే మనకైతే డౌట్ఫుల్ అండి. సో స్టిల్ క్వశ్చన్ మార్క్. రైట్. అంటే H1B వీసాల్లో వస్తున్నటువంటి మార్పులు దాని గురించి డెఫినెట్గా కూడా చాలా మంది వర్రీ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని కూడా మీరు క్లియర్గా చెప్పారు. ఇక లాటరీ సిస్టమ్ గురించి కూడా డెఫినెట్గా కూడా ఎప్పటి నుంచో అది డిస్కస్ చేస్తున్నప్పటికీ కూడా ఎప్పటి నుంచి అమలు అవుతుంది, ఒకవేళ అమలు అయితే ఎవరెవరికి అప్లై అవుతుంది అనేది కూడా చాలా డౌట్గా ఉంది. బట్ మీరు చాలా క్లియర్గా కూడా తెలిపారు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ జూమ్. సో చూస్తున్నాం కదా వ్యూవర్స్, ఇప్పుడు H1B వీసా విషయంలో మాత్రం $1,00,000 పే చేస్తేనే H1B వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే దాంట్లో ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్కి అయితే ఇంకా కూడా ఛాన్సెస్ ఒక 50% మాత్రమే ఉన్నాయి. ఒక 50% మాత్రం ఇంప్లిమెంట్ చేయకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని కూడా ఒక 50% ఛాన్సెసే ఉన్నాయి. మరొకటి ఏంటంటే లాటరీ సిస్టంలో ఇప్పుడు 4 లెవెల్స్ తీసుకొని వచ్చారు. 4 లెవెల్స్లో కూడా లెవెల్ 4లోనేమో ఇప్పుడు హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు డైరెక్టర్స్ కానీ ఎవరైతే ఎక్కువ జీతాలు తీసుకుంటూ ఒక మంచి పొజిషన్లో ఉంటారో వాళ్ళు లెవెల్ 4లో ఉంటారు. ఇంకా అప్పుడే వెళ్ళిన స్టూడెంట్స్ వీళ్ళు మాత్రం లెవెల్ 1లో ఉంటారు. ఇక లెవెల్ 4లో ఉన్న వాళ్ళు ఆ లాటరీ సిస్టంలో 4 టైమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి 75% ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా కూడా వాళ్ళకి H1B వీసా రావడానికి. సో ఈ విధంగా కూడా 4 లెవెల్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు అమలు చేయడానికైతే ఇప్పుడు ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. తొందరలోనే ఇది అమలు కానుంది. కీప్ వాచింగ్ UTV.